నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏపీ ప్రభుత్వం 16 నెలల పాలన కాలంలో విప్లవాత్మకమైన నిర్ణయాలను తీసుకుందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. విజయవాడ హోటల్ హయత్ ప్యాలెస్ లో జరిగిన ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పర్యాటక భాగస్వాములతో ఆయన సమావేశమయ్యారు. సమావేశం నిర్వహించిన ఫెడరేషన్ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇక ప్రభుత్వ సహకారం అందిస్తే మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ఫెడరేషన్ సభ్యులు కోరారు. ఇందాక జైన్ గారు చెప్పినట్లుగా, అమరపల్లి గారు చెప్పినట్లుగా మనకి ఈ విభాగాలు ఏవైతే మీరు ఏర్పరచుకున్నారో ఇది ఒక మంచి ఐడియా. దీని అలా విడగొట్టి మీరు కేవలం ముద్దగా అన్నీ కలిపేసి ఇది టూరిజం అనేసే కంటే కూడా ఏవైతే ఉన్నాయో మైస్ కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, హెల్త్ టూరిజం కానివ్వండి, వెల్నెస్ టూరిజం కానివ్వండి, హెలి టూరిజం కానివ్వండి, ఒక్కొక్క దానికి ఒకరిని పెట్టి దాంతోపాటు మా సహాధ్యాయి పొడపాటి తేజస్విని గారిని కూడా కల్చరల్ వింగ్కి ఆవిడని కూడా ఒక చైర్పర్సన్ గా పెట్టి ఇలా మీరు విడదీసి పెట్టడం ద్వారా దానికి అజయ్ జైన్ గారు చెప్పినటువంటి ఒక సూచన మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము ఒక్కొక్కరిని మీకు అటాచ్ చేసినట్లయితే వారు వీరు కలిసి మేధో మదనం చేసి కొంత వర్కౌట్ చేయాలనేటువంటి మాట ఇందాక వారు చెప్పిన విధంగానే ఒకటి టూర్ చేసి తెలుసుకోవటం, మరొకటి కూర్చుని వారు మీరు అందరూ కలిసి కూర్చుని దీని మీద కొంత మేధోమథనం చేస్తే ఖచ్చితంగా అందులోంచి మనకు అమృతం పుడుతుంది అనేటువంటి మాటను కూడా నేను నమ్ముతున్నాను. కొద్దిపాటి హాలాహలం కూడా రావచ్చు, కానీ దాన్ని పక్కన పెట్టేయచ్చు, అమృతాన్ని స్వీకరిద్దాం మనం దేవతల్లాగా. ఆ రకమైనటువంటి కార్యక్రమానికి, నిర్వహణకి, కార్యాచరణ ఏర్పరచుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. అయితే ఇందాక పెద్దలు చెప్పిన విధంగా ఎక్కడా కూడా ఈ ప్రారంభంతో చాలా మంది చెప్తున్నారు, కొన్ని సంస్థలు పుట్టినప్పుడు మఖలో పుట్టి పుబ్బలో పోయాయి అనేటువంటి మాట. అంటే మఖ నక్షత్రంలో పుట్టి పుబ్బ నక్షత్రం వచ్చేప్పటికి పోయాయి అనేటువంటి మాట చెప్తారు. అలా కాకుండా ఇలాంటి సంస్థలు శతసహస్ర వసంతాల పాటు ఉండాలి. అలా ఉన్నప్పుడే, ఆ కంటిన్యూటీ ఉన్నప్పుడే, ఆ రకమైన ఆలోచన విధానం కొనసాగినప్పుడే మనం అనుకున్న సాధించగలుగుతాం తప్పితే ఒక అద్భుతమైనటువంటి ప్రారంభాన్ని ఇచ్చి ఆ తర్వాత దాన్ని కొనసాగించలేకపోతే అది మన తప్పిదం అవుతుంది తప్పితే మరొకటి కాదనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నాకు తెలుసు ముందు కూర్చున్న వారందరూ కూడా అందరితో ఇంచుమించుగా నాకు ఇందులో ఒక 50% పీపుల్ తోటి ప్రత్యక్ష పరిచయాలు ఉన్నాయి. మీరందరూ కూడా మీ రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించారు. చాలా చిన్న స్థాయి నుంచి అత్యుత్తమ స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ముందు నుంచి వాళ్ళకి సాంప్రదాయంగా వారికి ఉన్నటువంటి వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసిన వాళ్ళు ఉన్నారు. మురళీ గారు లాంటి వారు వాళ్ళ ఫాదర్ నుంచి కూడా ఉన్నారు. అదే వాళ్ళ దస్పల్లా వారు, అలా వివిధ రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. మీ అందరి యొక్క ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. టూరిజం సెక్టార్ని డెవలప్ చేయడానికి ఇవాళ ఖచ్చితంగా చెప్తాను, ప్రభుత్వం ఏం డబ్బులు పెట్టదు. ప్రభుత్వం దగ్గర ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి లేదు. ఆర్థిక పరమైనటువంటిది ఉండేది ఉంటే అది, ఇది నేను రాజకీయంగా మాట్లాడేది కాదు, కానీ గత 5 సంవత్సరాల్లో అది పోయింది. ఇవాళ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీదే ఆధారపడి ఉంది. దీని ప్రకారమే చేయాలి. మీరు కలిసి చేస్తేనే మనం అనుకున్న పనులు సాధించగలుగుతాం. ఖచ్చితంగా పీపీపీ మోడల్లో మనం పనిచేయాలంటే మాత్రం మీ దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. ఎలా సహకరిస్తుంటే మీకు మంచి ఆలోచనలు ఉంటే వాటిని మీరు క్షేత్రస్థాయిలో అమలు చేసుకోవడానికి వీలుగా ఉపయోగపడేటువంటి మీకు ల్యాండ్ పార్సిల్ ఇవ్వటం కానివ్వండి, ఇవి కొత్తగా తీసుకొచ్చినటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సెంటివ్స్ ద్వారా మీకు ఎంకరేజ్మెంట్ చేయడం కానీ అవి తప్పనిసరిగా చేస్తాం. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం, మంచి గ్రూపులతో టైఅప్ అవడం అవి మీరు చేయాల్సిన పనే. అలా మీరు చేసుకుని ముందుకు వస్తే ఇక ఆకాశమే హద్దు. ఎక్కడా కూడా మీకు లిమిట్ లేదు. 100% ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి ప్రభుత్వ పరమైన ఇబ్బందులు లేకుండా సింగిల్ విండో సిస్టంలో మీ అందరికీ సహకరించడానికి ఎల్లవేళలా కూడా సిద్ధంగా ఉంటుంది. ఆ రకమైన ఆలోచన మీరు కూడా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది నిజంగా ఒక మార్గదర్శకమైనటువంటి ఆలోచన మీరు చేశారు. ఈ రకంగా టూరిజం కి సెపరేట్ గా ఒక వింగ్ ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. రాబోయే రోజుల్లో మరింతగా మనం ముందుకు వెళ్తాం. నేను ఇప్పుడే అమరపల్లి గారితో చర్చించాను. మనం బయట దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి అట్రాక్ట్ చేసేది కొంతమేరకే ఉంటుంది, కానీ విత్ ఇన్ ది కంట్రీ మన రోడ్ షోస్ ఏర్పాటు చేసుకున్నట్లయితే అవి మనకు ఎక్కువగా లాభసాటిగా ఉంటాయని. ఎందువల్లంటే భారతదేశంలో ఉన్న వారికి మన ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పదనాన్ని చెప్తే వాళ్ళు కొంచెం తొందరగా అట్రాక్ట్ అయి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి నిజమైనటువంటి ప్రకృతి సౌందర్యాలు కానీ అలాంటి అవకాశాలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 100% కేరళ కంటే కూడా అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం మనకు ఉంది, కానీ దాన్ని ప్రమోట్ చేసుకోలేకపోయాం. ఇవాళ మా కాన్సన్ట్రేషన్ కూడా పూర్తి స్థాయిలో ప్రమోషన్ మీద పెడుతున్నాం. అందుకే మీరు కూడా బయట రాష్ట్రాలు తిరగండి.
మేము తిరుగుతాం. అందరం కలిసి కూర్చుని మళ్ళీ మాట్లాడుకుని ఒక సరైనటువంటి కార్యాచరణను ఏర్పాటు చేసుకుని దానికి ఒక కొంత కాల పరిమితిని పెట్టుకుని ఆ కాల పరిమితి లోపలనే మన కార్యాచరణని సుస్పష్టంగా అమలు చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలతో మనం ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా అనుకున్న విధంగా మనకి ఆర్థికపరమైన పురోగతి, ఉపాధి అవకాశాలు, దాంతోపాటు రాష్ట్రం 10 మందిలోనూ దేశంలోనూ బాగా కనపడే అవకాశం కూడా దొరుకుతుందనేటువంటి మాటని ప్రస్ఫుటంగా నమ్ముతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజే 5 స్టార్ స్టేటస్ ని ఈ హయత్ కి పొందినటువంటి ఆర్వి స్వామి గారిని మరొకమారు అభినందిస్తూ మనందరి తరఫున ఆ కార్యక్రమంలో కూడా వారికి ప్రత్యేకమైన శుభాభినందనలు తెలియజేస్తూ, దయచేసి దీన్ని అంతం కాదు ఆరంభం మాత్రమే అనేటువంటి విధంగానే ముందుకు తీసుకెళ్తాం. ఇది ప్రారంభం మాత్రమే. దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత చాలా ఉంది. దాన్ని గురుతర బాధ్యతగా భావిస్తేనే మనం సాధించగలుగుతాం అనేటువంటి వాటిని మరొకమారు మీకు తెలియజేస్తూ, దానికి పూర్తిగా సహకరించడానికి ముఖ్యమంత్రి గారు, అద్భుతమైనటువంటి పరిపాలన దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పేదవాళ్ల కళ్ళల్లో ఆనందం చూడాలనేటువంటి ఆలోచనతోటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు మనకు తోడుగా ఉన్నారు. ముందుకు వెళదాం, పదండి సాగుదాం అనేటువంటి మాట మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.